ఆలస్యం చేయకండి, వెంటనే వచ్చేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక చర్చ మొదలైంది. 2 రాష్ట్రాలకు సంబంధించిన వివిధ పార్టీల ముఖ్య నేతలు తమ పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని హుటాహుటిన ఎందుకు ఇండియాకు రమ్మని అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ మార్పు రాబోతోంది. నియోజకవర్గాల పునర్విభజనతో పెరగనున్న సీట్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రానుండడంతో ఏపీ, తెలంగాణ రాజకీయ యవనికపై మహిళా నేతల హవా మొదలు కానుంది. ఇప్పటివరకు పురుషాధిక్య రాజకీయాల్లో అవకాశాల కోసం ఎదురుచూసిన ఎంతో మంది చైతన్యవంతులైన మహిళలకు ఇది నిజంగానే గోల్డెన్ టైం అని చెప్పవచ్చు. ప్రతి 3 ఎమ్మెల్యేల్లో ఒకరు ఖచ్చితంగా మహిళా నేతే ఉండబోతూ ఉండడంతో ఇరు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే మహిళా క్యాడర్ని సిద్ధం చేసే పనిలో పడ్డాయి. ఇక 2029 అసెంబ్లీ ఎన్నికలు నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పాటు 33% మహిళా రిజర్వేషన్లు కూడా అమలు కానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా ఏ 2 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు కలిసినా పెరగబోయే స్థానాలు, మహిళా రిజర్వేషన్ కింద దక్కబోయే సీట్లపైనే చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే మహిళా రిజర్వేషన్లు పెంచాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో నియోజకవర్గాల్ని కూడా పెంచే యోచనలో ఉంది. ఏపీలో 88 సీట్లు, తెలంగాణలో 60కి పైగా సీట్లు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే చర్చ మొదలైంది. రాజకీయ నాయకులు ఏదైనా వదులుకుంటారు కానీ అధికారాన్ని తమ కుటుంబ సభ్యులకు కాకుండా మరొకరికి ఇవ్వడానికి అంత ఈజీగా ఒప్పుకోరు. మహిళా రిజర్వేషన్లు అమలైతే తమ కుటుంబంలో నుంచే ఒకరికి అవకాశం కల్పించాలని ఆలోచనలో ఉన్నారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే తమ కుమారులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే విదేశాల్లో గానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ వేరే చోట్ల సెట్ అయిన తమ కుటుంబ సభ్యులకు ఈ మేరకు ఆ ముఖ్య నేతలు కొందరు సమాచారం ఇస్తున్నారట. వచ్చే ఏడాదిలోపే మీరిక్కడ ఉంటే 2029లో జరిగే అసెంబ్లీ లేదా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని వారిని సిద్ధం చేస్తున్నారట. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసే 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఇక ఇదే సందర్భంలో రిజర్వేషన్ కారణంగా కొందరి తలరాతలు మారనున్నాయని, కొత్తగా పెరిగే సీట్ల మేరకు మహిళలకు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. మహిళలకు ఇంత పెద్ద సంఖ్యలో అసెంబ్లీ సీట్లు రిజర్వ్ కానుండడంతో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు తమ కుటుంబాల్లోని మహిళలకు 2వ సీటుపై ఇప్పటి నుంచే కన్నేస్తున్నారు. ఆ దిశగా భార్య, కూతురు, కోడలతో రాజకీయ పరిచయ కార్యక్రమాలు చేయిస్తున్నారు. పండగలు, పబ్బాలు, ఇతర శుభకార్యాలను పురస్కరించుకొని ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వీటిపై జనాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మరోవైపు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేన, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో ద్వితీయ శ్రేణి మహిళా నాయకత్వం బలంగా ఉంది. నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం, ప్రజా సమస్యలపై గలం విప్పడం వంటి పనుల్లో మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖచ్చితం కావడంతో ఇప్పటివరకు తెర వెనక ఉండి పనిచేసిన మహిళా నేతలు ఇప్పుడు నేరుగా ప్రజల ముందుకొచ్చి తమ నాయకత్వ లక్షణాల్ని నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇది రాజకీయాల్లో ఒక రకమైన వడపోతకు దారితీసి అసలైన సమర్థులైన మహిళా నేతల్ని బయటకు తీస్తోంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో మహిళా నేతలకు రాబోయే 5 ఏళ్లు అత్యంత కీలకం. అవకాశాల కోసం ఎదురుచూసే దశ నుంచి అవకాశాల్ని శాసించే దశకు వారు చేరుకోబోతున్నారు. పార్టీలు కూడా తమ గెలుపు గుర్రాల్ని వెతుక్కునే క్రమంలో మహిళా అనుబంధ విభాగాల్ని బలోపేతం చేస్తున్నాయి. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల పాలనలో మానవత్వం, పారదర్శకత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని రంగాల్లో మహిళల సాధికారతకు బాటలు వేయనుందని అంటున్నారు. చూడాలి మరి రాజకీయాల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.